అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ దినం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో మేము ఈరోజు ఇక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమము, అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అంటే మా పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తులను అమ్మి, తన ఆస్తులను తాకట్టు పెట్టి, తన ఆస్తులను ఉచితంగా ఇస్తూ రైతులకు, బీదలకు అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ మహిళలకు, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ మంచి వసతులు కల్పిస్తూ, వాళ్ళకి చెప్పులు లేకుండా చెప్పులు ఇప్పిస్తూ, రైతులకు 50,000 రూపాయల వరకు ఉచితంగా డబ్బులు పంపిణీ చేస్తూ ఈ విధంగా చేస్తున్నట్టు మా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంగా మేము జనసేన పార్టీ తరఫున మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరఫున ఇక్కడ ఉన్నమందరం కలిసి మేము ఉచిత పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మేము పవన్ కళ్యాణ్ గారి రూట్లో పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంగా తీసుకొని మేము పంపిణీ చేస్తున్నాము. ఈ సినిమా ఈరోజు బంపర్ హిట్ అయినది. ఇటు మేము నైటే మేము బెనిఫిట్స్ చూసాము. చాలా హిట్ అయింది. మంచి మాఫియాగా తీసినా కూడా దాంట్లో కూడా మంచి అంటే మాఫియాలో కూడా మంచితనంగా చేస్తూ మాఫియాను బాంబేను ఏ విధంగా కాపాడినాడో ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా కాపాడుతాడు. అదేవిధంగా మన ఉత్తరోత్తర మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు గల మంచి ముఖ్యమంత్రి కావాలంటే మన పవన్ కళ్యాణ్ లాంటి వారు కావాలని కోరుకుంటూ, ప్రజలకు కూడా అందరికీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనే ఆదేశం ఉంది, అందరికీ ఆలోచన ఉంది. ఈ ఆలోచనను అమల్లో చేస్తారు త్వరలో అని ఆశిస్తూ ఇక్కడికి ఈ పంపిణీ కార్యక్రమానికి జన సైనికులు, మన పవన్ కళ్యాణ్ వీరాభిమానులు, వీర మహిళలు అందరూ తలా ఇంత చెందేస్తూ మైకేల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. కాబట్టి ఈ సభాపూర్వకంగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మా కార్యక్రమాన్ని ఇలా జరగాలని కోరుకున్నాం. మేము సిఏ గారు, డిఎస్పీ గారు మాకు పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళకి మా హృదయపూర్వక వందనములు. ఇంకోటి, ఈ సినిమా విజయవంతం కావాలి. ఈ కార్యక్రమము మేము దుప్పట్లు అన్నదాన కార్యక్రమము మనం డోను శ్రీరామ్ థియేటర్ వద్ద మేము నిర్వహించాము. ఈ విజయవంతం కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ఈ విజయవంతం మన ఈ బెడ్షీట్లు, ఈ అన్నదాన కార్యక్రమం జరిపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ మనకు మార్పు రావాలి, పేదలకి ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, తర్వాత మనకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరిని నేను ఆ ఆశతోనే మనము ఈ ముందు చేయడం జరిగింది. ఇంతకు ముందుకు ప్రతి ఒక్క చాలా విషయాలలో మేము పాల్గొన్నాము, మంచి కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇకపై ఇంకా మంచి కార్యక్రమంలో నేను, మా జన సైనికులు, ఆలమోహన్ రెడ్డి సారు అందరం పాల్గొని ఇంకా విజయవంతంగా ముందు జరిపించుకుంటాము. ఈ సినిమా ఇంత విజయం జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాము. అలాగే నెక్స్ట్ సీఎం మన పవర్ స్టార్ కావాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.